రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మాజీ మేయర్ మహేందర్ అనుచరులు రెచ్చిపోయారు. హరిత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బండ్లగూడలో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ లతా ప్రేమ్గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లతా ప్రేమ్గౌడ్తో మహేందర్ రెడ్డి అనుచరులు అసభ్యకరంగా ప్రవర్తించారు. అడ్డుకున్న కార్పొరేటర్లపై దాడికి దిగారు. కార్పొరేటర్లపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ఎదుటే ఈ ఘటన జరగడం గమనార్హం. ఇక 1వ వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్ చొక్కా చింపి కులం పేరుతో దూషిస్తూ బూతులు తిడుతూ దాడి చేశారు. కార్పొరేటర్లు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిత్రులారా, నేను ఏమంటున్నా, నేను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నా కదా, ప్రూఫ్ ఆధారాలు చూపించండి, నేనే వస్తా కదా. నేను ఎక్కడికంటే అక్కడికి వస్తాను. మీకు తెలియదు మీడియా మిత్రులు నేను కొత్తనా? నేను ఒంటరిగా ఎంసీపీ పార్టీ నుంచి తిరిగినప్పటి నుంచి మీరు అందరూ నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. నేను వసూలకు పాల్పడినట్లయితే మీకు తెలియకుండా వసూలు చేస్తానా? ఆధారాలు ఉంటాయి కదా బ్రదర్. చంద్రశేఖర్ వసూలకు పాల్పడ్డా? నేను ఆ వసూల గురించి ఎవరి గురించి ఇంతవరకు మాట్లాడలేదు. నేను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి నాకు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అభివృద్ధి కార్యక్రమాల్లో నేను ఎప్పుడు పోయినప్పుడు ప్రతి కార్యక్రమంలో కూడా నాకు సహకరించడం జరిగింది. ఏ చిన్న పని అయినా కూడా నాకు. మాజీ మేయర్ గారు కూడా దాడి చేయడం విజువల్స్ లో ఉన్నాయి. నేనేమంటున్నా అంటే మాజీ మేయర్ గారు దాడి చేసిండ్రా, అది ఎవరు దాడి చేసిండ్రా అనేది నాకు సంబంధం లేదు. ఫస్ట్ విషయం ఏంటంటే నేను వచ్చింది నేను బీఆర్ఎస్ కార్యకర్తని. మాకు ఎట్లాంటి చెప్పలేదు, ముందు సూచన లేవు. నేను మేయర్, నాకు ఎక్స్ మేయర్ పిలిచినారు, ఎందుకు కార్యక్రమం అని పిలిచినారు, దాడి చేయని పిలవలేదు. ఓకేనండి, అదే చెప్తున్నారు. మాజీ మేయర్ అవునండి, మాజీ మేయర్ గారు పిలిచినారు. ఓకే, ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, అదేం చెడు కార్యక్రమం కాదు కదా. ఎవరైనా రావచ్చండి అక్కడికి. ప్రోటోకాల్ ప్రకారం జరగడానికి అదేం సభ మీద మమ్మల్ని కూర్చోబెట్టలేదండి. మమ్మల్ని మాజీ మేయర్ పిలవడం జరిగింది. ఎందుకంటే మాజీ మేయర్ గారు పిలవడం జరిగింది. పిలిస్తే మేము వచ్చినాము. ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాతనే మాతోనే ఎమ్మెల్యే గారు ఫోటో దిగడం జరిగింది. అంతేగాని ఉద్దేశపూర్వకంగా ఎవరిని మేము పక్కకు జరపలేదు, కనీసం టచ్ కూడా చేయలేదు. ప్రతి ఒక్క వీడియోలో ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నటువంటి ఫోన్లో రికార్డ్ అయ్యింది. 6వ వార్డులో మొక్కలు నాటే ప్రోగ్రామ్కి, అఫీషియల్ ప్రోగ్రామ్కి మాకు మున్సిపల్ నుంచి ఇంటిమేషన్ వస్తే వెళ్ళాము. ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరం వెళ్ళాము. వెళ్ళాక మొక్కలు నాటుతుంటే ఒకరికొకరు మామూలుగా ముంగలికి రా ఇంటికి రా అనుకుంటుంటే అయిపోయినాక నేను చంద్రశేఖర్ కొద్దిగా దూరం జరిగినాము. దూరం జరగగానే ఇంతకుముందు మొన్న 1-2 months కింద అవిశ్వాస తీవ్రం పెట్టినందుకు అలా ఇది పగ పెట్టుకొని మహేందర్ గౌడ్ అనుచరులు శివగౌడ్, హరీష్ గౌడ్ అనేటోళ్ళు నాపై ఫస్ట్ నాకు తెలియకుండా వచ్చి చేశారు. ఏకంగా చంద్రశేఖర్ కొట్టి, నువ్వు ఆ వార్డులో కాకుండా ఇంక ఇడికి వచ్చినావు, నేను రేయని చెప్పి చంద్రశేఖర్ని కొట్టారు. కొడుతుంటే అందరూ వచ్చి ఆపారు, తోటి కార్పొరేట్లు ఆపారు. ఎమ్మెల్యే గారు ఉన్నాక ఎమ్మెల్యే గారు లైవ్లు ఉన్నాకనే ఇట్లా అయినాక ఇక సామాన్యులకు ఏముంటుంది ఇట్లా. మేము అఫీషియల్ ప్రోగ్రామ్కి వచ్చినాక వాళ్ళు ఎందుకు వచ్చారు, గొడవ చేయడానికి వచ్చారు రౌడీలాలు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఉండేది మన లిబ్డామ్ విల్లా కాడ ఉంటారు వాళ్ళు. మేమే అఫీషియల్ కార్పొరేటర్. వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాదు. వాళ్ళు ఏ పార్టీ ఎందుకు వచ్చారు? వాళ్ళు గొడవ చేయడానికి వచ్చారు. గొడవ చేయడానికి వాళ్ళు ప్రీ ప్లాన్ వచ్చి ఒక 6-7 మంది మొక్కలు నాటే ప్రోగ్రామ్కి మమ్మల్ని కమిషనర్ గారు పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవ మేయర్ గారికి అడ్డం వస్తున్నారు కొన్ని చెప్పడంతో వారి మహేందర్ గౌడ్ గారి అనుచరులు మా అడ్డం వస్తున్నామని మీరేందని చెప్తూ గొడవ తీసుకుని మా మీద దాడి చేయడం జరిగింది. హరీష్ గౌడ్ మరియు శివగౌడ్, మహేందర్ గౌడ్ అనుచరులు అందరూ కూడా మా ముక్కుమ్మడి దాడి చేసి మమ్మల్ని ఈ విధంగా కొట్టడం జరిగింది. ఒక దళిత కార్పొరేటర్ని కూడా చూడకుండా మా కులాన్ని దూషిస్తూ, నీ వాళ్ళనే కాకుండా నీ కులం తగ్గట్టు నువ్వు ఇక్కడ కూడా చేస్తున్నావురా అని నన్ను దూషిస్తూ నన్ను చాలా హేళనగా మాట్లాడి నన్ను ఇలా కొట్టడం జరిగింది. ఇది మీరంతా మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు చేయడం జరిగింది. మా మాజీ మేయర్ కూడా నన్ను కొట్టడం జరిగింది. ఒక దళిత కార్పొరేటర్ అనే ఉద్దేశంతో బండ్లగూడ జాగీర్లోని 6వ వార్డులో హరితహారం కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం అఫీషియల్గా మా అందరి కార్పొరేటర్లకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ వచ్చి హాజరైనందుకు ఎక్స్ మేయర్ మహేందర్ గౌడ్ ఆయన అనుచరులు కలిసి ఈరోజు కార్పొరేటర్లని చేసుకోవడం జరిగింది. అంటే ఇది ముఖ్యంగా ఎట్లా అంటే మాకు అడ్డంగా వస్తున్నారు. అఫీషియల్ ప్రోగ్రామ్ అని మేము చేస్తూ ఉంటుంటే మాకు అడ్డంగా వచ్చినందుకు, ఆపినందుకు ఇట్లా ఏదో ఒక గొడవ చేసి కక్ష సాధింపు చర్య